వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఏమేమి సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారంలో కూడా చాలా సక్సెస్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలంతా కూడా మన లైవ్ ప్రోగ్రాం చూసి ఆశ్చర్యపోతున్నారు. అద్భుతమైన కేసులు సక్సెస్ అవుతుంటే హోమియోపతిలో ఇంత క్రానిక్ కేసెస్ కూడా తగ్గిపోతాయి ఇంత ఫాస్ట్గా. హోమియోపతి తీపి గుళికలు, చిన్న గోళీలు ఇంత పనిచేస్తాయని అనుమానం ఇప్పటిదాకా జనాల లోపల ఉండే. ఇప్పుడు మనం ప్రత్యక్ష సాక్ష్యాలు చూపించడం వల్ల ప్రజల్లో మంచి చైతన్యం వస్తుంది. ఎక్కువ ఖర్చు లేకుండా, తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ, మరి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇలాంటి వైద్యము హోమియోపతి వైద్యాన్ని హనుమాన్ గారు కనిపెట్టిండు. ఇందులో ముఖ్యంగా ప్రజల యొక్క సిమ్టమ్స్ మీద మందులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు ఏ సమస్య ఉన్నా వ్యాధిని చెప్పకుండా వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. ఇంటర్నల్గా వ్యాధి సోకినప్పుడు ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటకు సిమ్టమ్ రూపంలో చూపిస్తాయి. ఆ సిమ్టమ్స్ అన్నీ మీరు కరెక్ట్గా డాక్టర్కి చెప్పినప్పుడే మీకు కరెక్ట్ మంది వస్తుంది. ఒకవేళ 10 సిమ్టమ్స్కి 2 సిమ్టమ్స్ రాంగ్ చెప్పినా, డ్రగ్ సెలెక్షన్ రాంగ్ అయితే అప్పుడు హోమియోపతి మందు పనిచేయకపోతే హోమియోపతి వాడినం పనిచేయలేదు అంటారు. కాబట్టి ఎలాంటి దాపరికం లేకుండా మీ యొక్క మానసిక, శారీరక లక్షణాలతో పాటు వ్యాధి లక్షణాలు చెప్తే మీకు మందు కరెక్ట్, మెడిసిన్ కరెక్ట్ ఇండికేట్ అవుతుంది. ఇది ప్రజల్లో కూడా బాగా రావాలి. ఎక్కడన్నా హోమియోపతి పని చేయలేదంటే హోమియోపతి వైద్యాన్ని ప్రచారం చేయొద్దు, హోమియోపతి వాడిని 5 ఏళ్ళు వాడిని తక్కువ అని. ఇలా పొద్దున ఒక లేడీ వచ్చింది, 10 సంవత్సరాల నుంచి ఆమెకు కెలాయిడ్ ఏ డాక్టరు తక్కువ చేయలేదు. కెలాయిడ్ అంటే ఛాతీలో ఒక గడ్డలాగా పెరుగుతుంది. దానికి విపరీతమైన నొప్పి, దురద ఉంటుంది ఛాతీలో. దాని కెలాయిడ్కు హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ గతంలో చాలా కేసెస్ సక్సెస్ చేసిన. 10 సంవత్సరాలు హోమియోపతి వాడినా తక్కువగానే ల్యాప్రోస్కోప్తో దాన్ని చెక్ చేసి తీసేసిన, మళ్ళీ 1కి 10 పుట్టుకొచ్చినాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ గడ్డలు కానీ కంతులు కానీ ఇవి తీసేస్తే పూర్తిగా పోవు సమూలంగా. ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ అట్లాగే ఉంటుంది. కాన్స్టిట్యూషన్ చెట్టు అడ్డం వస్తుందని చెప్పి కాండం కడిగి నరికేస్తే అప్పటి పూర్తికి చెట్టు అయినా కానీ పూర్తిగా పోతుందా? కింద వేర్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒక 2-3 నెలల్లో మళ్ళీ అడ్డం వచ్చేస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయి. 1కి బదులు 10 వస్తాయి, 10 శాఖలు వస్తాయి. అట్లాగే వ్యాధులను మీద రిమూవ్ చేయడం వల్ల శాశ్వతంగా పోకుండా ఇంకా ఎక్కువ పెట్టుకొస్తాయి. ఉదాహరణకు ఈ గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ కానీ, ఈ పీసీఓడి కానీ, ఇక స్టోన్స్, కిడ్నీ స్టోన్స్కు ల్యాప్రోస్కోప్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ల్యాప్రోస్కోప్తో బ్లాస్ట్ చేయడం, ఇవి పోవు పూర్తిగా. దాని కాన్స్టిట్యూషన్. అందుకే హనుమాన్ గారికి అప్పుడే 250 ఏళ్ళ కిందనే ఆయనకు విరక్తి వచ్చి ఇవి అంతా వైద్యం అంతా కూడా ఇది సపరేషన్ కానీ శాశ్వత నివారణ లేదు. అలోపతి వైద్యం సైంటిఫిక్ కాదు, ఇది మొత్తం సపరేట్ చేస్తుంది వ్యాధులను. ఎక్కువ మోతాదులో మందులు వాడడం వల్ల వ్యాధి లక్షణాలను తొక్కేస్తున్నాం కానీ వ్యాధి పూర్తిగా పోతలేదు. దాని రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ చేయడమే హోమియోపతి సిద్ధాంతం. హోమియోపతిలో ఏం సిద్ధాంతం కనిపెట్టిండు హనుమాన్ గారు? బాడీని 3 భాగాలుగా విభజించిండు. బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. ఈ భౌతిక శరీరాన్ని మెటీరియల్ బాడీకి ఇమ్మెటీరియల్గా అది చొచ్చుకొని వైటల్ ఫోర్స్ అనేది కణకణం వ్యాపించి ఉన్నది. ఈ వైటల్ ఫోర్స్ అనేది మన జీవరసాయన చర్యలన్నీ అదే గవర్నర్, అదే పని చేపిస్తుంది. మనకు ఆలోచన రావాలన్నా, విజన్ చూడాలన్నా, ఏ పని చేయాలన్నా వైటల్ ఫోర్స్ ఆధీనం లేకపోతే మనం ఏ పని చేయలేం. దాన్నే మన భాషలో ఆత్మ అంటున్నాం, ప్రాణం అంటున్నాం, ప్రాణశక్తి అంటున్నాం. దాన్ని హనుమాన్ గారు వైటల్ ఫోర్స్ అన్నాడు. ఎప్పుడైతే మన ప్రాణశక్తి బలిష్టంగా ఉంటుందో మనకి ఎలాంటి జబ్బులు రావు. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో, ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ ప్రాణశక్తి మన శరీరంలో దాని యొక్క తగ్గిపోతుందో అప్పుడు మనకు వైరస్, బ్యాక్టీరియా లోపలికి చొచ్చుకొని వస్తాయి. మనకు కోట కూడా గట్టిగా బలిష్టంగా ఉంటే ఏ దొంగ భయం ఉండదు కదా.
కోట గోడకు ఒక గండి పడ్డదనుకో, అందుకో నుంచి శత్రువులు దొంగలు రావచ్చు. అదేవిధంగా కోట గోడను మన శరీరంలో ఉండేటువంటి వైటల్ ఫోర్స్ అనేది కోట గోడ లాంటిది. అది ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి రసాయనాల ఫుడ్ వల్ల కావచ్చు, ఈ కెమికల్ ఎక్కువ మోతాదులో మందులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కలుషితమైన ఆహారం తిన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి వైటల్ ఫోర్స్, ఆ ప్రాణశక్తి, దాని యొక్క వోల్టేజ్ తగ్గిపోతుంది. అప్పుడే మన బాడీ లోపలికి వైరస్ బ్యాక్టీరియా ఎంటర్ అవుతాయి, అవి వ్యాధిని కలిగిస్తాయి. కాబట్టి వైరస్ను బ్యాక్టీరియాను కిల్ చేసేది అలోపతి. అప్పుడు పూర్తి కిల్ చేస్తారు యాంటీబయాటిక్ యాంటీవైరస్ ఇచ్చి, కానీ వ్యాధి పూర్తిగా పోదు. ఎందుకంటే వైటల్ ఫోర్స్ వీక్ ఉంది కదా. మళ్ళీ రీఅకరెంట్ మన లోపలికి కోట కూడా గండి ఉన్నంత వరకు లోపలి శత్రువులు వస్తూనే ఉంటారు. మనం చేయాల్సింది ఏంది, ఫస్ట్ కోట కూడా గండి మూయాలి. దాన్ని మూసిన తర్వాత ఉన్న వైరస్ ఆటోమేటిక్గా కిల్ అయిపోతాయి. లోపల ఉన్న కోట గోడలో ఉన్న జరిగినటువంటి దొంగలు శత్రువులు మొత్తం నాశనం అయిపోతారు. కోట కూడా స్ట్రాంగ్ ఉన్నంత వరకు మనకి ఎలాంటి వ్యాధులు రావు. అదే హనుమాన్ యొక్క సిద్ధాంతం, వైటల్ ఫోర్స్ సిద్ధాంతం. కాబట్టి వైటల్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలంటే రెగ్యులర్గా వ్యాయామం, ఎక్సర్సైజ్ ప్రతి ఒక్కరు చేయాల్సిందే. హెల్దీ ఫుడ్ తినాలి. ఇవాళ రేపు ఏ ఫుడ్ తినాలన్నా ఏ తినాలన్నా అన్నీ కలుషితమే, అడల్ట్రేషన్. వాటి వల్ల మనకు లోపల ఉండే ఆర్గాన్స్ అన్నీ చెడిపోతున్నాయి. ఆయిల్ ఫుడ్ తింటాం, ఆయిల్ మంచిది కాదు, అందులో ఎన్నో రసాయనాలు కలుపుతున్నారు. వాటి వల్ల ఇండోక్రైన్స్ అన్ని దెబ్బతింటున్నాయి. ఇండోక్రైన్స్ అంటే గ్రంథులు. ఆ గ్రంథులకు ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల భయంకరమైన నొప్పి, బాధ. ఇలాంటి మన ఇంటెస్టైన్స్ కూడా మౌత్ టు ఐనస్ వరకు ట్రాక్ మొత్తం కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. వీటి వల్ల మన ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది. వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు మనం 100 సంవత్సరాలు ఈజీగా బతుకుతాం. ఎప్పుడైతే వైటల్ ఫోర్స్ వీక్ అయిపోయి మనం తినకూడని పదార్థాలు తిని మన యొక్క ఆయుష్ ప్రమాణం మనమే తగ్గించుకుంటున్నాం, మన హెల్దీనెస్ మనమే తగ్గించుకుంటున్నాం. వాటికి మంచి సరైన రెగ్యులర్గా ఎక్సర్సైజు, పోషకాహారము ప్లస్ హెల్దీ ఫుడ్, ఈ జంక్ ఫుడ్లు తినొద్దు. పిల్లలకు అసలే ఇవ్వద్దు. రోజు మాకు వచ్చే కేసులలో అంతా పిల్లలకు ఏదో ఒక టైంపాస్ కోసము చిప్స్, చాక్లెట్స్ ఇన్నోట్లు తినిపిస్తున్నాం. వాళ్ళకి వాటితోనే రోగాలు వస్తున్నాయి పిల్లలకు. ఈ చిన్నప్పటి నుంచే వాళ్ళకు వైటల్ ఫోర్స్ అనేది వీక్ అయిపోతుంటుంది. ఇంకా వాళ్ళ లైఫ్ ప్రమాణం ఏడుంటుంది, 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాగానే అన్నీ వీక్ అయిపోతాయి. కాబట్టి ప్రజలారా, మనకు ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఏ వ్యాధులు రావద్దు అనుకుంటే మన వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉండాలి. అది ఉండాలంటే ఆరోగ్యమైనటువంటి మంచి హెల్దీ ఫుడ్ తినాలి, పోషకాహారం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్, వ్యాయామం ఎవ్వరు కూడా చేయకుండా ఉండొద్దు. కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయడం వల్లనే మన బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా హనుమాన్ గారు ఇన్ని సిద్ధాంతాలు, ఇంతవరకు ఏ అలోపతి సైంటిస్ట్ కూడా ఇంతవరకు వైటల్ ఫోర్స్ సిద్ధాంతం కనిపెట్టలే. ఇప్పుడు మామూలుగా బయట ఉన్న సైంటిస్టులు కూడా, శాస్త్రవేత్తలు కూడా ఇంతవరకు మన జీవంలో ఉండే ప్రాణాన్ని ఇంతవరకు కనిపెట్టలే, ఎక్కడ ఉందని చెప్పలే. మరి హనుమాన్ గారు చెప్పిండు. హనుమాన్ గారు ఏం చెప్పిండు? వైటల్ ఫోర్స్ అనేది మెటీరియల్ కాదు, అది కనిపించదు. కనిపించకుండా మన శరీరంలో కణం వ్యాపించి ఉంది, కరెంటులాగా. ఎక్కడ కరెంటు వోల్టేజ్ తక్కువైతే అక్కడ ఆ అవయవం సిక్ అయిపోతుంది, రోగపరిష్టం అవుతుంది. కాబట్టి ఆ కరెంటు వోల్టేజ్ పెంచడమే హోమియోపతి ట్రీట్మెంటు. కరెంటు వోల్టేజ్ చంపడమే అలోపతి ట్రీట్మెంటు. ఓవర్ యాంటీబయాటిక్స్ వాడిచ్చి పనికిరాని డయాగ్నోస్ ఒకటి, మందు ఒకటి ఇట్లా వాడి ఆ ఓవర్ మందుల వల్ల జీవితాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ప్రజలంతా కూడా ఉన్న భూములు, జాగాలు అమ్ముకొని ఏడ్చుకుంటూ వస్తున్నారు నా దగ్గరికి. వాళ్ళు ఏం బాధలు పడుతున్నారో మీరు వినండి. ఈరోజు మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఒక భయంకరమైన జబ్బు. పిల్లల లోపల నడవలేక నడుస్తూ కండరాల బలహీనం వచ్చి పడిపోతున్నారు. దానికి మస్కులర్ డిస్ట్రోఫీ. ఆ మజిల్స్ పనిచేయాయి, స్లోగా అన్ని మజిల్స్ ఎఫెక్ట్ అయ్యి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రపంచంలో మందులే లేవన్నటువంటి డాక్టర్ల దగ్గరికి పోయి మా దగ్గరికి వస్తే మేము ఇచ్చే మందులతో అద్భుతంగా తగ్గిపోతే ప్రజలు ఆనందపడుతున్నారు. మనల్ని టీవీలో లైవ్లో చూసి అందరూ ఆ మస్కులర్ డిస్ట్రోఫీ ఇక రోగమే లేదంట అని చెప్పి ఇంట్లో వండబెట్టుకున్న వాళ్ళు అందరినీ తొలుకొని మా దగ్గరికి వస్తున్నారు.
మరి ఇలాంటి ప్రపంచంలో ఈ మెడికల్ సైన్స్లో మందే లేదన్నటువంటి దానికి హోమియోపతిలో ఆల్రెడీ హానిమాన్ గారు కానీ పెట్టిండు. అలాంటి అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఒక తిరుపతి కేసు, మా అమ్మాయి వయసు 15-16 ఏళ్ళ పిల్లకు మస్కులర్ డిస్టర్బ్ వచ్చి కుర్చీ మీద లేవలేక నడవలేక కింద పడిపోతుండే. అలాంటి పిల్లకు మందులు ఇచ్చినాం, ఇప్పుడు మంచిగా నడుస్తుంది. అలాంటి కేసులు చాలా ఉన్నాయి, మీరు రెగ్యులర్గా చూస్తుంటారు. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది, హోమియోపతి అనేది పవర్ఫుల్. అలోపతి తర్వాత అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టిండు. అందులో లేని సత్తా ఇంట్లో ఉన్నది అనేది నిరూపిస్తున్నాం మనం ప్రజలకు. అదంతా కూడా మనం ప్రజలు, మీరు ప్రతి వారం ప్రతి సండే ఈ యొక్క 5:30కి మనకి టీవీ న్యూస్లో మన ప్రోగ్రాం ఉంటుంది. మన ప్రోగ్రాం గురించి మన ప్రజలకు అందరికీ మీరు చెప్పుకోవాలి. అదేవిధంగా మన వీడియోలన్నీ కూడా ప్రజలకు షేర్ చేసుకొని మనమే, మీరు ఒకటే ప్రజలకు చెప్పేది, హోమియోపతి వైద్యము మంచి డాక్టర్ దగ్గర మన దగ్గర తిని చూడండి, తినాక రిజల్ట్ చూసినాక ప్రజలకు మనం చెప్పుకోవాలి ఇల్లు అద్భుతమైన వైద్యం. ఎక్కడ హోమియోపతి డాక్టర్ దగ్గర కరెక్ట్ మందు పడుతుందో, క్వాలిటీ మందు పడుతుందో 24 అవర్స్లో మార్పు వస్తుందని నేను గతం నుంచి చెప్తున్నా. చెప్పిన సక్సెస్ కేసులు కూడా చూపిస్తున్నా, ప్రజలు ఏం చెప్తున్నారు అనేది. ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే, మీరు చెప్పడంలో రాంగ్ చెప్తే మేము ఇచ్చే మందు రాంగ్ అయినప్పుడు అది పనిచేయదు. కాబట్టి అక్కడ రాంగ్ మందు సెలెక్షన్ కావద్దంటే మీరు ఉన్నాయన్నీ బయటకు గక్కాలి. డాక్టర్ దగ్గర మానసిక శారీరక వ్యాధి లక్షణాలు ఓపెన్గా చెప్పినప్పుడే మీకు కరెక్ట్ మందు వస్తుంది. మీ యొక్క కండిషను, మీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంది అనేది మాకు అర్థమవుతుంది. సెల్ ఫోన్కు 10 డిజిట్స్ ఉంటాయి. 10కి నేను 8 కొడతా అంటే కాలు పోతుందా? పోదు. అదేవిధంగా 10 లక్షణాలు ఉంటే 10 లక్షణాలు డాక్టర్కి చెప్పాలి. చెప్పినప్పుడు దానికి సరైన మందు మ్యాచ్ చేసినప్పుడు అది పనిచేస్తుంది. అది ఎంతవరకు నిజమనేది ఈరోజు ఆ అమ్మాయికి మస్కులర్ డిస్టర్బ్ అమ్మాయి మంచిగా తగ్గిపోయి ఆనందపడుతున్నారు. వాళ్ళన్నీ అమ్ముకొని లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వచ్చిర్రు. ప్రజలు ఏం చెప్తారు వినండి. ఈ వీడియో తర్వాత బ్యాక్ టు బ్యాక్ అన్ని వీడియోలు కంటిన్యూగా చూడండి. ఎలాంటి కేసులు తగ్గినాయో మీరే చూడండి, రిజల్ట్ చూసుకొని మీరే ప్రజలకు మనమే ప్రచారం చేసుకోవాలి హోమియోపతి గురించి. ఇప్పటికే లేట్ అయిపోయింది. హానిమాన్ గారు ఎప్పుడో 250 ఏళ్ళ కింద కనిపెడితే దీన్ని ప్రచారంలోకి రాకుండా చేస్తున్నారు. ఇది ప్రచారంలోకి వస్తే మిగతా కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ వండుకుంటాయని, నష్టపోతామని. కాబట్టి ఇది మనమే కన్ను తెరుచుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. చూడండి. ఏం పేరమ్మా? ఎర్లీనా. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ నగిరి. ఓకే. నగిరి జిల్లా. ఓకే. ఏం బాధతో వచ్చినావు? కాళ్ళలో నొప్పి, కాళ్ళ బాధ, నడవలేకపోతుంటివి. నువ్వే చెప్పి భాస్కర్ దగ్గర రా. ఏముండే బాధకు పాపకు? వయసుకు వచ్చాక పడిపోతుంది, మస్కులర్ డిస్ట్రోఫీ. నడుస్తూనే పడిపోతావు, ఒక రోజు 10 మాట్లాడి పడిపోతావు. అరే ఇక్కడ వచ్చాక బాగుంది. ఈశ్వరప్పతి మందులు పడినాక బాగుందా? మంచిగా ఉన్నావు, పడిపోతున్నావు, మంచిగా నడుస్తున్నావు. బయట డాక్టర్లు ఏం చెప్పారు? కండరాల రోగం అని చెప్పారు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? వేలూరు పూతవాడి, తిరుపతి రోయి హాస్పిటల్, సిమ్స్ అట్లా. ఏమన్నా? చెన్నై అడియార్ హాస్పిటల్. ఓకే. ఏమన్నారు మళ్ళీ వాళ్ళ డాక్టర్లు? దీనికి మందు లేదన్నారా? మందే లేదని చెప్పారు. ప్రపంచంలో మందే లేదంటారు. హోమియోపతిలో ఉన్నదని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఉన్నదని చెప్పారు. హోమియోపతి గురించి తెలియదు వాళ్ళకు. లేచి నడుస్తున్నావా? నడవట్టు నడు. లేచి. వెరీ గుడ్. అది కూడా వస్తుంది స్పీడ్గా లేచి తండ్రి. గుడ్. ఇంట్రా మంచిగా నడుస్తుంది. మంచిగా నడుస్తుంది. ఇంకా 6 నెలలు వాడి ఈ కూర్చొని లేవడం, ఈజీ కూర్చోవడం చేయాలి. అట్లా మంచిగా అయినాక నేను ఫైనల్ డోస్ ఇస్తాను. మళ్ళా మీకు తెలిసి పట్టుకొచ్చిర్రు, లేకపోతే ఇంత మంచి పిల్లలు ఖరాబ్ చేసుకుందరు కదా. చాలా మందికి తెలియక నష్టపోతున్నారు.
అవునా? హాస్పిటల్ చాలా హాస్పిటల్ తిరిగాం. చాలా హాస్పిటల్ తిన్నాం, లక్షలు ఖర్చు పెట్టినాం, ఇంకా ఏం లాభం లేదు. లాభం లేదు. ఈడ ఎన్ని నెలలు అయిందమ్మా? 1 నెలనా? ఒకటి ఫస్ట్ ఫస్ట్ నెల అయింది ఇది సార్. రెండో సార్. ఇది రెండో విజిట్. 1 మంత్లోనే మంచిగా అయింది. 1 మంత్లో బాగా వెరీ గుడ్, మంచి మందు షూట్ అయింది. ఇక మీకు 2-3 మంత్స్ 6 మంత్స్లో మంచిగా అయిపోతుంది పూర్తిగా. కంటిన్యూ చేయి. సరే సార్. ఏం పేరు? శ్యామ్ అనుకుంటా. నువ్వు రామ్మా ముంగడికి రా. ఏం పేరు నీ కొడుక? శ్యామ్ కుమార్. ఆ? శ్యామ్ కుమార్. శ్యామ్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప. కర్ణాటక సేడం. సేడం. కర్ణాటక సేడంకి వచ్చారు. ఏం బాధ బాబుకు? అదే గాల్బాట్ స్టోన్. గాల్ బ్లాడర్ స్టోన్. ఆ చిన్న బాబుకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందన్నారా? మరి ఏమన్నా డాక్టర్లు మందులు ఇచ్చిర్రా? ఆపరేషన్ అన్నారా? ఆపరేషన్ అన్నారు. ఆ. ఆపరేషన్ మేము క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ వచ్చామన్నమాట. చిన్న పిల్లగానికి కూడా ఆపరేషన్ అంటారు, చూసినావా? అంటున్నారు. ఇంత పరిస్థితి ఉన్నది ఆ పిల్లగానికి. ఇప్పుడు నొప్పి వస్తుందా? ఏడుస్తాడా అమ్మ నొప్పితో? నొప్పి తెలియదు కదా ఆయనకు వస్తుందా లేదంటే. మోషన్ ఎట్లా పోతాడు? గట్టిగా. గట్టిగా. గట్టిగా గోటీలు పోతాడు. సరే, ఇప్పుడు రౌండ్ గోటీలు లాగా వస్తుంది స్టోలు. అది లివర్ గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉంది. అది మళ్ళీ మన మందులు వాడినాక ఎట్లా సంగతి చెప్పాలి. రైట్. ఏం పేరు? సురేంద్ర సార్. సురేంద్ర. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. బెంగళూరు నుంచి వచ్చినాను సార్. బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? సార్ కడుపు నొప్పి. ఏమో కడుపు నొప్పి వస్తుంది. ఎక్కడ వస్తుంది చూపి జాగా. ఇక్కడ వస్తుంది సార్. ఏమన్నారు డాక్టర్లు? మే క్యూర్ కాదు అని చెప్పినారు సార్. లైఫ్ టైం మాత్రలు ముంగలని అన్నారు. ఏం నొప్పి అని చెప్పారు? కడుపు నొప్పి అని అన్నారు సార్. ప్యాంక్రియాటైటిస్ అని చెప్పిరా? లైఫ్ లాంగ్ ఉంటుంది అని అన్నారు సార్. లైఫ్ లాంగా? లైఫ్ లాంగ్ మా టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలని చెప్పినారు. లైఫ్ లాంగ్ మందులు వాడుతూనే ఉండాలన్నారు. ఇంత చిన్న ఏజ్లో లైఫ్ లాంగ్ కడుపు నొప్పికి మందులు వాడితే ఎట్లా? ఇప్పుడు నొప్పి తింటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుంది సార్. తినగానే ఎక్కువ అవుతుంది. అవును సార్. నీళ్ళు తాగినా ఎక్కువ అవుతుంది. వామిటింగ్ అవుతుందా? వామిటింగ్ ఏం లేదు సార్. ఓకే. ఇవాళ వచ్చినావు కదా, ఆ డాక్టర్లు లైఫ్ లాంగ్ అన్నారు కదా, నీకు పూర్తిగా తక్కువ చేసి చూపిస్తా. ఓకే సార్. ఓకే, మంచిగా తినేటట్టు చేస్తా. ఓకే సార్. తిన్నావు, నీకు నొప్పి రాలేదు అన్నప్పుడు మంచిగా అట్లే కంటిన్యూ చేయాలి. ఓకే సార్. ఏం పేరు? రవి సార్. రవి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కామారెడ్డి. కామారెడ్డికి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్. సోరియాసిస్. ఇంకా మూత్రం. ప్రోస్టేట్ ఎన్లార్జ్. మూత్రం బంద్ అయినుండే. బయట డాక్టర్లు ఏమన్నారు? అది ఇట్లా మధ్యలో వచ్చేది సార్. ఇక్కడ మధ్యలో వచ్చి. ఓకే, అది ఎట్లుంది? అది ఇప్పుడు కరెక్టే ఉంది కానీ ప్రోస్టేట్ ఎన్లార్జ్ తగ్గిపోయి ఇప్పుడు మూత్రం సాఫ్ వస్తుంది. దాన్ని బయట ఆపరేషన్ అంటారు. ఇప్పుడు మంచిగా ప్రెషర్తో వస్తుంది కదా. సోరియాసిస్ ఎంతవరకు తక్కువ ఉంది? 70% తక్కువ. వెరీ గుడ్, కంటిన్యూ చేయాలి ఇంకా. ఓకే. ఓకే సార్. ఏం పేరు? సూరిబాబు. సూరిబాబు గారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరప్ప క్లినిక్? ప్రగతినగర్ నుంచి. ప్రగతి నగర్. ఏం బాధతో వచ్చారు? ప్రొస్టేట్ క్యాన్సర్ అండి. ప్రోస్టేట్ క్యాన్సర్. దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి? ఏం సిమ్టమ్స్? యూరిన్ ఫ్లో కావట్లేదండి. యూరిన్ రావట్లేదు. రావటం ఇంకా బడ్డింగ్ సెన్సేషను, తర్వాత పెయిన్ వస్తుంది. బయట డాక్టర్లు ఏమన్నారు? ఏ హాస్పిటల్ పోయి వచ్చినావు? బసవతారక హాస్పిటల్ పోయింది. వాళ్ళు ఏంటంటే సర్జరీకి ప్లాన్ వేశారు. కాకపోతే ఏజ్ ఫ్యాక్టర్ వల్ల అది చేయటం కష్టం. సర్జరీ చేస్తే మరి కంప్లీట్ అయితే తగ్గుతుంది అంటున్నా. అంటే మందుల వల్ల క్యూర్ చేస్తామన్నారు. మరి ఎక్కడ తర్వాత ఏం చేశారు, అది యాక్చువల్గా 91 ఉంది ప్రొస్టేట్ స్టార్టింగ్లో. తర్వాత మందులు వాడిన తర్వాత 39కి వచ్చింది. తర్వాత నార్మల్ పొజిషన్ అన్నారు కానీ అది యూరిన్ వస్తలేదు. యూరిన్ వస్తలేదు. ఒక బ్యాగ్ వేసుకున్నాం, అది వేసుకుంటే తప్ప రావడం. 3 నెలలు పెట్ స్కానింగ్. ఎంత 3 నెలల నుంచి బాధపడుతున్నావా? అవునండి. ఇది పెట్ స్కానింగ్ రిపోర్టు. 3 నెలల నుంచి బాధపడుతున్నాం. క్యాథెటర్ కూడా ఉంది. మీకేమైతే మా బ్రదర్ అవుతాడు ఆయన. మీ బ్రదరా? ఓకే ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ నుంచి. యాక్చువల్ విజయవాడ. ఓకే. ఇప్పుడు ఈరోజు మనం మందులు ఇస్తున్నాం కదా. ఇప్పుడు ఇప్పటిదాకా అలోపతి మందులు వాడి వచ్చినావు కదా. అవునండి. ఇప్పుడు హోమియోపతి పవర్ ఏందో నీకు తెలుస్తుంది. అవునండి. నాకు నెక్స్ట్ వాళ్ళు ఎట్లున్నా చెప్పు. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? ప్రభాకర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. బోరంపేటకి వెళ్ళి ఏమిటి కోసం వచ్చినావు? ఏం ప్రాబ్లం ఉండే? తిమ్మిళ్ళు జర చెయ్యి లేస్తలేదు, పక్షవాతం వచ్చిందని చెప్పి వచ్చినావు. అప్పుడు నడక కష్టం ఉండే, చేతులు లేవకపోతుండే.
ఇప్పుడు మందులు ఈశ్వరప్పకి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది అమ్మా ఆ? ముందు వారి ఊకున్న ఎంత బాలేక ఆ. ఇప్పుడు నెల అవుతుంది సార్. ఇప్పుడు నెల అవుతుంది. నెల నుంచి మంచిగా ఉంది సార్ జర నెలల్లో ఏమేమి తక్కువ ఉన్నది? కాళ్ళు జర నడవనీకు ఎక్కువ వస్తుంది నడవస్తుంది, కానీ తిమ్మిళ్ళు పోతాయి ఒకటి తిమ్మిరి కూడా పోతుంది. నెల అయింది కదా. నెల ఇప్పుడు చేతులు పైకి లేవట్టు. వెరీ గుడ్. నెత్తి మీద పెట్టుకో. గుడ్. అప్పుడు లేవకపోతుండే కదా లేవకపోతుంది సార్, మరి, లెఫ్ట్ సైడ్ లేవకపోతుండే. లేవకపోతుండే. ఆ. అట్లా రోజు అట్లా ఎక్సర్సైజ్ చెయ్యి, చేసుకుంటూ మందులు వాడు. ఇంకా 6 నెలలు వాడు. సరే నువ్వు రన్నింగ్ చేయాలి. నేను బయట నిలబడతావా, వీడియో తీసుకుంటా. ఇప్పుడు నీకు నడకనే రానటువంటిది ఇప్పుడు నడుస్తున్నావు, నడిచినాక రన్నింగ్ చేపిస్తానా? నువ్వు రన్నింగ్ చేసినప్పుడు వీడియో తీసుకుంటా. సరే ఓకేనా? సరే ఆకలి కావాలి సార్, ఆకలి కూడా అవుతుంది. ఆకలి కూడా అవుతుంది. దండం పెట్టుకుంటాం సార్, ఖాళీ పని. ఇంకా అదే మళ్ళీ మీరు అట్లా మందులు ఆపొద్దు కదమ్మా మధ్యలో. మంచిగా అయ్యేటప్పుడు మందులు ఆపకుండా కంటిన్యూ చేయాలి. ఏం పేరు? వెంకటేశ్వర వెంకటయ్య గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? వరంగల్ నుంచి సార్. వరంగల్. ఏం బాధతో వచ్చి? సోరియాసిస్ తోటి సార్. ఏం సోరియాసిస్? పామార్ సోరియాసిస్. అరిచేతులు అరికాలు అవును సార్. ఎట్లా ఉండే? ఆ పక్కకు పెట్టు వచ్చే కాలు. ఈ చేతులు ఇట్లా భయంకరంగా ఉండే. అవును సార్. బాబా. ఫోన్ కింద పెట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? అంటే 1 year అవుతుంది సార్. 1 year నుంచి. ఇంతకుముందు ఎక్కడ వాడినావు? ఏం వాడినావు? ఇంగ్లీష్ మందులు వాడినా సార్. తగ్గలే? తగ్గలేదు సార్. ఆయింట్మెంట్లు, క్రీములు, లోషన్లు ఇచ్చిన తగ్గలేదు. అవును సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఇక్కడికి వచ్చిన తర్వాత 1 year నుంచి వాడుతున్నా సార్. మొత్తం అంతా కంప్లీట్ అయింది. జస్ట్ ఇట్లా ఇట్లా చూపి రెండు కొంచెం మచ్చ మొత్తం పోయింది. నలుపంత పోయి మంచి తెల్లగా అయిపోయింది కదా. గుడ్. ఇప్పుడు కాళ్ళు చూపి. కాళ్ళకు కూడా క్రాక్స్ ఉండే కదా. అవును సార్. కాళ్ళు చూపి. పాదాలు కూడా స్మూత్ అయిపోయినాయి. ఆ పదం చూపి. గుడ్. కాళ్ళదే ఫోటో చూపి. అప్పుడు ఎట్లుండగా. బాబా నల్లగా పాలుగా క్రాక్స్ వచ్చింది. గుడ్. మంచిగా వాడిన, తక్కువ అయిపోయింది. ఇక మంచిగా మెయింటైన్ చేయి. ఏం పేరు? సుధాకర్. సుధాకర్. ఎక్కడి నుంచి వచ్చినావు? వరంగల్ సార్. వరంగల్కి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? నాకు యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయింది. వెనక నుంచి కారు గుద్దింది. వెనకకెళ్ళి కారు గుద్దింది. బండి మీద పోతుంటే దానివల్ల ఏమేమి బాధ అవుతుంది? కోమాలకి పోయినాయి సార్ అప్పుడు. ఇక తర్వాత కొన్ని నెలల తర్వాత గుర్తుపట్టిన మనుషులను. అరే. దాని తర్వాత ఇప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు అయ్యావు? లక్షలు అయినాయి సార్. ఇక నేను టోటల్ చేయలేదు కానీ లక్షలు అయినాయి. బిల్కుల్ నేను పని చేసలేదు 6 సంవత్సరాల నుంచి. ఏం పని చేస్తలేవు? ఏం పని లేదు సార్. ఇక కూర్చోవడం, తినుడు, పండుకునుడు, లేచుడు. మళ్ళీ ఊకే కూడా పండు లేదు. ఇప్పుడు ఏమవుతుంది మరి? ఇప్పుడు తినుడు సార్, మన తిరుగుడు సార్. గిర్రం తిరుగుతుంది. మొత్తం వన్ సైడ్ మొత్తం లాగుడు, మన పోట్లు, మంటలు, ఈ కాళ్ళు కూడా మొత్తం. ఇవన్నీ హాస్పిటల్ తిరిగి వచ్చినావు? తిమ్మిర్లో అన్ని హాస్పిటల్ తిరిగాను సార్. మరి ఇన్ని హాస్పిటల్ తిరిగితే ఏం డాక్టర్లు ఏమంటారు? మీకు ప్రాబ్లం ఉన్నది కానీ మాకు దొరుకుతలేదు అని అంటాను సార్. డాక్టర్లకే దొరుకుతలేదు ప్రాబ్లం. ఎక్కడో నరం ప్రెస్ అయింది, దొరుకుతలేదు అంటాను. ఇప్పుడు మన దగ్గర తింపుడు తక్కువ చేసి వెంటనే తక్కువ చేస్తా. ఏం తక్కువగా సార్. తింపుడు కంటే నాకు మొత్తం మంటలే సార్. కాళ్ళు మంటలు, పెయ్యి మంటలు, మొత్తం కాళ్ళు మొత్తం మంటలు. ఒక్క భాగం కాదు. అట్లనా? ఇప్పుడు మొత్తం లావుడే సార్. నేను అసలు ఏంటంటే కొందరు బాధలకు చచ్చిపోయినట్టు కదా సార్. అవును. అట్లా అనిపిస్తాను సార్ నాకు. అట్లా ఇప్పుడు నేను మంచిగా చేసి వచ్చినావు. మళ్ళీ నేను మంచిగా చేస్తానే సార్. నాకు అందుకే 2 చిన్నపిల్లలు సార్, అమ్మాయిలు. అదే ఇంటర్ అదే ఆ ప్లేస్లోకి వచ్చిన వాళ్ళు. ఏం కాదు, భయపడదు సార్. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు ఇంకా చాలా ఉన్నాయి. టైం లేదు కాబట్టి కొన్ని వీడియోలు ఆగిపోయినాయి. ఈరోజు కూడా చాలా మంచి కేసెస్ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు మనం ఇచ్చిన డోస్తో ఇమ్మీడియట్ రిజల్ట్ చాలా మందిలో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ వైటల్ ఫోర్స్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది. కొంతమంది అంటారు ఆయనకు నెల రోజులు తక్కువ చేసి నాకెందుకు తక్కువ చేయాలి అంటే, నువ్వు చెప్పే సిమ్టమ్ రాంగ్ ఉన్నప్పుడు, నీకు మందు మ్యాచ్ కరెక్ట్ కానప్పుడు అది రిజల్ట్ కూడా స్లో ఉంటుంది. బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా వోల్టేజ్ ఎక్కువ ఉంటే తొందర తక్కువ అవుతుంది. ఆ విధంగా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. మొత్తానికి ఎలాంటి వ్యాధి ఉన్నా శాశ్వతంగా నివారణ చేయవచ్చు.
అంటే కరెక్ట్ పద్ధతిలో మందులు వాడి చెప్పినట్టు తింటే టైం టు టైం మందులు వాడితే డెఫినెట్గా ఏ వ్యాధి అయినా తగ్గుతుంది అనేది నిదానం చూపించినాం. కాబట్టి ప్రజలారా, ఈ విధంగా ప్రజా చైతన్యం కోసమే మనము ఏపీలో కూడా క్యాంపులు నిర్వహిస్తున్నాం. మన ఏపీ విజిట్స్ పాత వాళ్ళకి అందరికీ తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి. ఏపీలో ప్రతి నెలకు 4 గురువారాలు, ఏపీలో ప్రతి నెల మొదటి గురువారం, ప్రతి గురువారం నేను ఏపీకి వస్తా. ఏపీలో మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రి హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. ఈ నెల 2వ గురువారం వస్తుంది, వచ్చే గురువారం. 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ దాబా గార్డెన్, హోటల్ చంద్ర. దాన్నే నెల్లూరు మెస్ అంటే ఫేమస్, అందరికీ గుర్తు. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా దాబా గార్డెన్, హోటల్ చంద్ర లేక నెల్లూరు మెస్కి వస్తే అయిపోతుంది. 4వ ఫ్లోర్లో ఉంటుంది. అదేవిధంగా 4th థర్స్డే 4వ గురువారం తిరుపతిలో హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్. గతంలో హోటల్ మినర్వా గ్రాండ్లో ఉండే, అది రినోవేషన్లో కొద్దిగా రిపేర్లో ఉన్నందుకు హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్కు షిఫ్ట్ చేయడం జరిగింది. హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ రావాలి. ఈ విధంగా 4 గురువారాలు ఏపీ ప్రజల్లో చైతన్యం, ఏపీ ప్రజల్లో అందుబాటులో ఉండే సెంటర్లందరికీ కూడా జిల్లాల ప్రజలంతా కూడా అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చాలామంది చాలా హ్యాపీ, చాలా తక్కువ ఖర్చుతో ప్రజలకు మేలవుతున్నది. అదేవిధంగా హైదరాబాదులో తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్రకం. చిక్కడపల్లిలో ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర మెట్రో పిల్లర్ 1119 నోట్ చేసుకోండి, లేకుంటే ఫోటో తీసుకోండి. అయితే తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, జైరాబాద్, సంగారెడ్డి, వీళ్ళందరికీ కూడా మహబూబ్ నగర్, వీళ్ళందరికీ హైదరాబాదే కేంద్రకం. డైరెక్ట్ హైదరాబాద్ చిక్కడపల్లికి రావాలి. ఈ విధంగా జిల్లా మిగతా మన పాత బ్రాంచ్లు సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్లో డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. అన్న కూతురు డాక్టర్ శ్రీవాణి కూడా పర్ఫెక్ట్ డాక్టర్గా తయారు చేసినాం. మీకు సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్లో మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ విధంగా జిల్లా 2 రాష్ట్రాల లోపల కూడా హోమియోపతి యొక్క రిజల్ట్ సక్సెస్, ఫాస్ట్ ట్రీట్మెంట్, ర్యాపిడ్ అని ఆయన చెప్పిన పద్ధతిలో ఆయన సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తున్నాయి ప్రజలారా. కాబట్టి మీరు తినుండ్రి, అనుభవించుర్రి, మనమే ఈ వైద్యం ప్రచారం చేసుకోవాలి. డాక్టర్, ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.